ఎక్కడో చోట ఏదో ఒక ఘటన. ఇప్పుడు వంతు మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్లుగా ప్రేమించుకున్నారు ఇద్దరు మగాళ్ళు. పెళ్లి కోసం అందులో ఒకరు లింగ మార్పిడి కూడా చేసుకున్నారు. లింగ మార్పిడి తర్వాత ముఖం చాటేశాడు మరొకడు. పోలీసులను ఆశ్రయించిన అమ్మాయికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంటే అమ్మాయిగా మారిన అబ్బాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా ఫిర్యాదు చేసింది. 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశాడంటూ ఆరోపిస్తోంది. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించింది. అదేంటిది ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించడం ఏంటో అనుకుంటున్నారు కదా. మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన అదే. ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్నారు. అంతటితో ఆగలేదు. అంతా బానే ఉంది. 10 ఏళ్ల పాటు వాళ్ళ పచ్చటి జీవితం అలాగే సాగింది. కానీ ఆ తర్వాతే వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు మొదలైంది. ఎందుకో తెలుసా? కారణం అక్కడే. లింగ మార్పిడి చేసుకోమంటూ కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్పాడంట. ప్రేమించిన వ్యక్తి కోసం లింగ మార్పిడి చేయించుకుంటే అతడు పెళ్లికి నిరాకరించాడు